ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించున్నారా? ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరి వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యమును ధ్యానించబోచుండగా మాతో మాట్లాడమని, అందులో ఉన్న లోతైన విషయం గ్రహించుటకు మా మనోనేత్రములు తెరవమని ప్రాధేయపడుచు, మీ ఆత్మను నాతోనూ మాతోనూ ఉంచమని సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు లేవియా కాండము 6వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. వెళ్ళే ముందుగా కొరింథీయులకు రాసిన పత్రికలలో ఒక మాట చదువుకొని 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ రెఫరెన్స్ని కొంచెం ఇంగ్లీష్లో చూపించండి. NIV ఆర్ NKJV, KJV, ఎనీథింగ్. పంతొమ్మిదవ వచనం చూద్దాం. 19th verse. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఈ వచనంలో ఉన్న భావం, లోకమును తనతో సమాధానపరచుకొనుచు, యేసుక్రీస్తు ప్రభునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు. లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు అని తెలుగులో ఉన్న ఈ పదాన్ని రీకన్సైల్ లేదా రీకన్సిలియేషన్ అనే పదంతో ఉపయోగించింటారు ఇంగ్లీష్ బైబిల్లో. ఉందమ్మా రీకన్సైల్ అని ఉందా? ఆల్రైట్. వాట్ డస్ రీకన్సిలియేషన్ మీన్? రీకన్సిలియేషన్ లేదా రీకన్సైల్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏమిటంటే, చెదిరిపోయిన దానిని అంతటినీ ఒకచోటికి సమకూర్చటం. వీలైతే రీకన్సైల్ అనే దానిని తెలుగు వాడుక భాషలో మీనింగ్ కూడా చూడండి ఏముందో. సమకూర్చుట అనే పదం కూడా రావాలి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సమాధానపరచుకొనొచ్చు అని బైబిల్లో ఉన్న సమకూర్చుట అంటే ప్రతి విధమైన అపరాధం, అదేమనగా దేవుడు వారి అపరాధములను, నిన్నటి దినాన మనము గిల్ట్ ఆఫరింగ్ లేదా ట్రెస్పాస్ ఆఫరింగ్ అనేది చూసాం ముగించే ముందు. నిన్నటి దినాన ఏమిటది? అపరాధ పరిహారార్థ బలి. అపరాధము ఎప్పుడు జరుగుతుంది? దేవునికి వ్యతిరేకమైనది ఏ ఒక్కటి చేసినా అపరాధమే. దేవుని దృష్టిలో ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకమైన ఏది చేసినా అపరాధమే. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీ అపరాధముల చేతను అనే అపరాధములు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అపరాధము జరిగితే దేవుని దృష్టిలో ఏమై ఉన్నవారమట? చచ్చిన వారమై ఉన్నాం. మరి చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారిని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభునందు మనం తిరిగి బ్రతకాలి. ఇక్కడ చూద్దాం, ఇది కొరింథీ 2వ పత్రిక 5:19 అనుకుంటా. ఇది to wit that God was in Christ reconciling అని చూడండి.
reconciling the world unto himself, not imputing their trespasses. నిన్నటి దినాన మనం విన్నటువంటిదే ట్రెస్పాస్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలి. అంటే ఒకనాడు ఈ అపరాధములను మన పక్షాన నిర్దోషమైన జంతువులు మోసుకొని బలి అయ్యాయి. అది ఏ అపరాధమైనా కావచ్చు. ఇలాంటి అపరాధాలన్నీ మన మీద మోపకుండా ప్రారంభము నుండి మన దోష శిక్షను మరొక దాని మీద మోపుతూ వచ్చాడు దేవుడు. ఎప్పుడైతే మన దోష శిక్ష మరొక దాని మీదకి వెళ్తుందో అవి మరణంలోకి వెళ్ళిపోతున్నాయి. జంతువులు కానీ పక్షులు కానీ మన దోష శిక్ష వాటి మీదకి వెళ్ళగానే, మన దోషములు వాటి మీద మోపబడగానే మన పక్షాన అవి చనిపోతున్నాయి. అది చూస్తున్న మనిషికి ఒక విషయం అర్థం అవ్వాలి. దేవుని దృష్టిలో మనిషి అపరాధి అయినప్పుడు దేవుని దృష్టిలో ఆ వ్యక్తి చచ్చిన స్థితిలో ఉన్నవాడే, మరణానికి పాత్రుడు అనే మెసేజ్, అనే సందేశం అందులో దాగుంది. కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు ఎంచుకున్న ఒక మార్గం ఇది. ఏమిటప్పా ఇన్ని జంతువులు బలవుతున్నాయి, ఇన్ని పక్షులు బలవుతున్నాయి, ఇలాంటి అభిప్రాయం మనకు కలగవచ్చు. రోజు ఇవే వింటున్నాం అనే అభిప్రాయం కలిగినప్పుడు, ఒకవేళ అవే మన స్థానంలో రాకపోయి ఉంటే ఈ భూమి మీద మనం బ్రతుకుండే వాళ్ళం కాం. ఎందుకంటే ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చేది? ఇప్పుడు మన మీదకి వచ్చేది. మన మీదికి రాకుండా దేవుడు మనల్ని తప్పించాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో కృప ఎట్టిదో మనకు అర్థం అవ్వాలి. ఒక మనిషిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దడానికి దేవుడే, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు దిగి వచ్చాడు. వారి మధ్యలో నివసించుచు వారిని శుద్ధీకరిస్తున్నాడు. ఆ దృష్టితో చూడాలి లేవియాకాండాన్ని చదివేటప్పుడు. లేవియాకాండాన్ని చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ అపరాధం చేస్తే ఇది చేయాలి, ఈ అపరాధం చేస్తే ఈ పని చేయాలి, అలా చెబుతూ మనకు దేవుడు ఈ అధ్యాయంలో కనబడుతున్నప్పుడు చదివే మనకు కావచ్చు, వినే మనకు కావచ్చు, ఒక విషయం మీద ఒక స్పష్టత కలగాలి. ఏమిటి ఆ స్పష్టత అంటే, అపరాధం చేస్తున్నది నేను కదా, నా పాప పరిహారము కొరకు నా దోష శిక్షను మరొక దాని మీదకి వెళ్ళిపోతుంది. దేవుడు మరొక దాని మీదకి పంపిస్తున్నాడు. ఇక మీదట ఈ 39 పుస్తకాలలో పాత నిబంధనలో కనపడే పలు చోట్ల ఎక్కడెక్కడైతే ఈ బలి అర్పణలు జరుగుతున్నాయో వాటన్నిటినీ యేసు ప్రభువునందు ఏం చేశాడట? ప్రభువునందు సమాధానపరచుకున్నట్టుకు మనల్ని రీకన్సైల్ చేస్తున్నాడట. ఏముంది నాన్న రీకన్సైల్ అనే తెలుగు ఇంగ్లీష్ పదానికి మామూలు డిక్షనరీ మీనింగ్ చెప్పండి నాకు. ఏముందమ్మా? సమర్పణనా? సమన్వయం, ఒప్పందం కుదుర్చడం, సమకూర్చడం అంటే సమాధాన పడితేనే కదా సమకూర్చబడేది. ఇప్పుడు లేవియాకాండం 6వ అధ్యాయానికి వద్దాం. ఈరోజు మరొక అపరాధం గురించి పరిచయం చేస్తున్నాడు దేవుడు. సమన్వయం. గుడ్. సమన్వయం అన్నా కూడా రాజీ పడటం, సమాధానపడిన వారిని సమకూరుస్తున్నాడు. లేవియాకాండం 6వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల. మీరు ఆలోచించండి, 2వ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ వచనం ఎలా ప్రారంభమవుతుందంటే, ఒకడు యెహోవాకు ద్రోహం చేస్తే, దేవునికి ద్రోహం చేస్తే ఏం చేయాలో చెప్తున్నాడు. అక్కడ కామా ఉంది అని అంటే ఏమిటి? దేవుడు అన్న ఆ స్టేట్మెంట్కి ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇస్తున్నాడు. అక్కడ ఏమిటా వివరణ? ఒకడు దేవునికి విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా అంటే ఏమిటి? ఒక వ్యక్తి దేవునికి ద్రోహం చేయడం అంటే ఏమిటో అని చెప్తున్నాడు. ఏమిటంటే అది
తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ, తాకట్టు ఉంచిన దాని గూర్చియే కానీ, దోచుకొనిన దాని గూర్చియే కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి అగును. గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి కానీ, బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి కానీ, తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ పోయి తనకు దొరికిన దాని గురించి కానీ, దేని గురించి ఏదైతే తాను అబద్ధ ప్రమాణము చేశానో దానిని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకుని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. 7 వచనాలు చదువుకున్నాం. ప్రజల గురించి చెబుతున్నాడు. సమాజంలో ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుందో దేవునికి ముందుగానే తెలుసు కనుక ఆ మనుషుల యొక్క వ్యక్తిత్వాలను, స్వభావాలను, మనస్సులను ఉద్దేశించి ఇలాంటి ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి వివరిస్తున్నాడు. ఏమిటది? 2వ వచనం నుండి ప్రారంభమైంది. ఏమిటంటే, తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ, తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ, మనుషులు చేసే తప్పిదాలలో చిన్న చిన్నవి నుండి పెద్ద పెద్ద వరకు జరుగుతుంటాయి. చిన్న చిన్న నుండి పెద్ద పెద్ద వరకు అని అంటే, ఒక వ్యక్తి, నేను మా ఊరికి వెళ్తున్నాను, నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయని తన బైక్ మీదనే ఎక్కించుకొని తీసుకెళ్ళాడు పక్కింటి వ్యక్తిని. ఆ వ్యక్తి ఇతన్ని డ్రాప్ చేశాడు, అతను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. బైక్ అయితే ఇతనికి ఇచ్చి పంపించాడు. ఇప్పుడు మోటార్ బైక్ ఎవరిది? ఎవరైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ వ్యక్తి తన బైక్ మీద పక్కింటి వ్యక్తి యొక్క హెల్ప్ అడిగాడు. నేను మా ఊరికి వెళ్తున్నాను, కొంచెం నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తా అన్నాడు. చేసిన తర్వాత నేను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాను, ఆ వారం రోజులు మరి బైక్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు. అతను తిరిగి వచ్చేలోపు ఎలాగో ఆయన రావడానికి వారం రోజులు పడుతుంది కదా అని తన బండిలో పెట్రోల్ వేసుకోవడానికి ఈ బండిలో నుంచి పెట్రోల్ మొత్తం తీసాడు. బాటిల్ పెట్టి మొత్తం లాగేశాడు. ట్యాంక్ ఖాళీ చేసి దాదాపుగా రిజర్వ్లో పెట్టి పెట్రోల్ తీసి తన బైక్లో వేసుకున్నాడు. 2వ వచనంలో తనకు అప్పగింపబడిన దాని గూర్చియే కానీ అని ఉంది చూడండి. అక్కడ నీ పొరుగువాని నమ్మి అతని చేతిలో ఇది పెట్టావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. పెట్రోల్ దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నాను. ఉండరా? ఇప్పుడు పరిస్థితి, ఒకవేళ ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో సప్లై అవ్వాల్సినటువంటి ఫ్యూయల్ కానీ గ్యాస్ కానీ తగ్గిపోతే బహుశా ఇలాంటివే జరగచ్చు సమాజంలో. అతను తిరిగి రాగానే మళ్ళీ బైక్ తీసుకెళ్ళాడు, మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎక్కించుకున్నాడు. తిరిగి వస్తుండగా 4 కిలోమీటర్లు రాగానే బండి గుడుగుడు కూడా ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేసి పంపించాను నేను బండిని, ఏమైందబ్బా అని ఇతనికి సందేహం. ఏమో తెలియదు అంటున్నాడు ఇతను. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, నా బైక్ పరిస్థితి, ఎందుకు పెట్రోల్ అంతా ఖాళీ అయిందని చెక్ చేస్తే సీసీ కెమెరాలో ఇతను బాటిల్ పెట్టి తీస్తున్నట్లు కనబడుతుంది అక్కడ. నీకు అర్థమవుతుంది ఆయన చెప్తున్నాను. ఏమైనా అంత త్వరగా పెట్రోల్ అయిందో ఏమో తెలియదు అన్నాడు. 2వ వచనం అదే. తనకు అప్పగింపబడిన దాని గురించియే కానీ తన పొరుగువానితో బొంకిన ఎడల, తన పొరుగువానితో అబద్ధమాడిన ఎడల
అని 3వ వచనంలో తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వారి అన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధియగును. ఇలాంటి అపరాధాలు ఎన్నో. ఇందాక ఈ పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక పెద్ద పెద్ద స్థాయిలో ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు నాయకులను ఎలక్షన్స్లో. బాధ్యతగా మమ్మల్ని పరిపాలిస్తారు, చేస్తారని వారికి అప్పచెప్పారు. ఎప్పుడైతే ఆ సీట్లో కూర్చున్నారో ప్రజాధనాన్ని ఏదో ఒక రూపంలో దోచుకోవడం మొదలుపెట్టారనుకోండి. లంచాలు తీసుకోవడమో, ఎక్కువ మోతాదులో ప్రజల నుండి దోచుకోవడమో ఏదో చేశాడు. ఏం చేశారంటే నాకేం తెలియదు అంటున్నాడు మళ్ళీ మంత్రి స్థానంలో ఉంటూ. అందుకే దేవుని వాక్యం గురించి ఏం చెప్పాడు? అంతకుముందు మనం చదువుకున్న 4వ అధ్యాయంలో కావచ్చు, లేకపోతే కీర్తనల గ్రంథంలో చూసాగా, ఎవడైనాను సరే, సామాన్యుడైనా సరే, సామంతుడైనా సరే అని కీర్తనల గ్రంథము ఎన్నో కీర్తన చదువుకున్నాం మనం? 49 సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవి యొగ్గుడి. ఇంకా కొందరు పరిస్థితి అంటే, నేను ఇప్పుడు ఇందాక చిన్న పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్ద మినిస్టర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈ కొన్నిసార్లు ఒక ఇంటిలో తాళం వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంటికి సంబంధించిన తాళపు చెవి పక్కింటి వాళ్ళకి ఇవ్వడమో, ఎవరికి తెలియకుండా కొన్ని రహస్య ప్లేసులు ఉంటాయి, ఎక్కడైనా షూ ర్యాక్ కింద పెట్టడమో, పూలకుండి కింద పెట్టడమో, ఇలాంటివి చేస్తుంటారు. అది ఓన్లీ ఆ సీక్రెట్లు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుస్తుంటారు. కానీ ఏం జరుగుతుందో పక్కింటోళ్ళో కన్నేసి పెట్టారు, లేదా పొరుగింటోళ్ళలో ఎవరో వేసి కన్ను పెట్టారు. అక్కడ పెట్టిన తాళం కీ ఉందని చెప్పేసి వారికి అర్థమై మొత్తానికి అయితే డోర్ ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసి అక్కడే పెడుతున్నారు. తలుపు తీసేసరికి లోపల వస్తువులన్నీ వెళ్ళిపోయాయి, మాయం. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరిని అనుమానించాలి? ఇంట్లో దొంగని అని అట్లా అనుకుంటారు. కానీ ఆ ఇంట్లో దొంగ కాదు కదా, ఇంట్లో దొంగ కాదు, బయట దొంగతనం చేస్తున్నాడు, నువ్వు పెట్టిన కీ సీక్రెట్ ఏరియా దొరికిపోయింది. అలా దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు వారికి ఇవన్నీ చెప్తున్నాడు. నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, ఎందుకంటే నేను మీ సమాజంలో నివసించు, నా కంటికి కనబడకుండా మీది ఏదైనా దాచగలరా? 2వ వచనంలో, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడలా అని చెబుతూ, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, తాకట్టు ఉంచిన దాని గురించి కానీ, దోచుకొనిన దాని గురించి కానీ, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎవరు తీశారు అని వెతికితే కెమెరాలో కనపడుతుంది పక్కింటోళ్ళు మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యారని. మీరు పెట్టిన కెమెరా ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, కెమెరాలు లేవులే ఇంట్లో అనుకుని వాళ్ళైతే ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిన తర్వాత ఆ కెమెరాలో నీట్గా కనబడుతుంది ఏ టైంలో వచ్చాడు, ఏ సెకండ్లో వచ్చాడు, ఏ టైంలో కీ తీశాడు అని చెప్తున్నాడు. దోచుకొనిన దాని గురించి కానీ అందు చూడండి 2వ వచనంలో, ఇలాంటివి చేస్తే అతను అబద్ధికుడుగా కనపడుతున్నాడు, దేవుని దృష్టిలో మోసగించిన వాడిగా కనపడుతున్నాడు, తన పొరుగు వాని బలాత్కరించిన వాడిగా కనపడుతున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఆయన గుణం చూడండి ఎలా ఉందో. కొన్ని సందర్భాల్లో కొందరు జీవితాలు పాపం ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉంటాయి, పరిస్థితులు ఏమాత్రం బాగుండవు ఫైనాన్షియల్గా. ఇంకేదో కొంచెం అక్కడికి ఏదో ఒక తులం బంగారమో, లేకపోతే ఒక చిన్న గ్రామో, అలా చిన్న బంగారు ముక్కలు ఉంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టారు. ఎలాగూ తాకట్టు పెట్టారు, వీళ్ళు ఎలాగూ విడిపించుకోలేరు అని కొంచెం ఆ బంగారం అలా స్క్రాప్ చేస్తూ, అంటే దాన్ని ఏమంటారు, దాన్ని కరిగిస్తూ కొంచెం తీసేసుకుంటూ, ఆ తర్వాత వాళ్ళు ఏదో కష్టపడి మొత్తానికి అంత కట్టించిన తర్వాత వాళ్ళు ఇచ్చింది 10 గ్రాములు అయితే నువ్వు ఇస్తున్నది 6 గ్రాములు 7 గ్రాములు ఇచ్చావు, మిగిలిన 3-4 గ్రాములు ఏమైపోయాయి? ఏదో జరిగింది. వారి పరిస్థితి బాగలేక నీ దగ్గర తాకట్టు పెట్టారు. తాకట్టు ఉంచిన దాని గురించి కానీ అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే దేవుని సమాజంలో దేవుని బిడ్డలు నడుచుకోవాల్సిన విధానాన్ని గురించి నేర్పిస్తున్నాడు. మీరు మునుపు ఉండి వచ్చిన
ఆ దేశాలలో లేదా ఆ ప్రాంతాలలో ఇలాంటివన్నీ జరిగాయి. కానీ మిమ్మును నేను నా యాజక రూపమైన రాజ్యముగా ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడ చెప్పాడు ఈ విషయం? మిమ్మును నేను నా యాజక రూపమైన రాజ్యంగా చేసుకున్నానని నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. మరి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాడు ఇక్కడ. నిర్గమకాండం 19:6లో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఈ విషయము? అదే నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం చదివితే 3వ నెల 1వ దినాన అక్కడికి వచ్చి ఉండాలి. చదవండి సిస్టర్, 1వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినం అంటే 1వ తేదీకి వచ్చారు. 2 నెలలు పట్టింది. నిర్గమకాండంలో ఆ రోజు వారు సముద్రాన్ని దాటుకుని అవన్నీ దాటుకుని వచ్చి సీనాయి పర్వతం దగ్గరకు రావడానికి 2 months పట్టింది. ఆ 2 నెలలు అయిపోయి 3వ నెల 1వ దినానికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి, ఇక సీనాయి పర్వతం దగ్గరే ఉండండి. మోషే పైకి రా, నీతో మాట్లాడాలి, మోషే నీతో మాట్లాడాలి, పైకి రా అని పిలిపించుకుంటూనే మాట్లాడుకుంటూ వచ్చాడు. అది నిర్గమకాండం అంతా. ఏమేమి నువ్వు కింద ఏర్పాటు చేయాలి సీనాయి కొండ వద్ద అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా వాటన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు మందిరానికి రా, నీకు అన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నాడా. లేవియాకాండం ప్రారంభమైంది. ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టాడు దేవుడు, చెబుతున్నాడు ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటివి జరిగితే మీరు గమనించండి. నేను ఒక మనిషి మరొకరిని నమ్మి చేతిలో పెట్టాడు. ఇందాక చెప్పిన బైక్ ఎగ్జాంపుల్ కావచ్చు. మనుషులందరూ కలిసి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. ఆ మంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ప్రజలను మోసం చేయడం, దోచుకోవడం ప్రారంభించాడు. మనం ఎన్ని చూడట్లేదండి సమాజంలో. ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు అక్కడక్కడ నిలబడినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. వీళ్ళు ఏదో ఒకటి చేసి జనాల దగ్గర తీసేసుకోవటము, లేకపోతే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో ఒక కాన్సెప్ట్ నడుస్తుంది, బ్యాక్ డోర్ అంటుంటారు. అప్పుడప్పుడు కొందరికి ఉద్యోగాలు రావు, ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాకపోతే కాదండి బ్యాక్ డోర్ ఏమైనా ఉందని మాట్లాడుతుంటారు. ఏమిటి బ్యాక్ డోర్ అని అంటే, అక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి హెచ్ఆర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనేజర్ కావచ్చు, ఏదో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చేస్తే వీళ్ళందరూ పంచుకుంటుంటారు. పైన యాజమాన్యం ఏమో ఇతన్ని నమ్మకస్తుడు అని చెప్పి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇతను లంచాలు తీసుకుని వెనకాల నుంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు. బ్యాక్ డోర్ కాన్సెప్ట్. ఎక్కడ చూసినా మోసం, దగ, ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇదిగో నువ్వు ఎవరికి మోసం చేస్తున్నావు అని చెప్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ ఆ పెట్రోల్ దగ్గరికి వెళ్దాం. మా పక్కింటి ఆయన కదా అని చెప్పేసి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు బైక్ ఎవరి చేతిలో ఉంది? అతను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసిన తర్వాత ఈ పక్కింటి వ్యక్తి దగ్గర ఉంది. ఆ బైక్ యజమానికి ఈ వ్యక్తి ఏం చేశాడు? మోసం చేశాడు, ద్రోహం చేశాడు. ఈ వ్యక్తికి ద్రోహం చేశాడు. అదే కదా జరిగింది. ఒక మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే ఆలోచించండి. బైక్ ఏమో ఒక వ్యక్తిది, ఇతను వెళ్ళి డ్రాప్ చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత పెట్రోల్ దొంగతనం చేశాడు. అతనేమో పాపం కష్టపడుతున్నాడు. నేను ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకొని పోతున్నాను అన్నాడు. చాలా దూర ప్రయాణం, 12 గంటల ప్రయాణం, జనరల్ టికెట్ తీసుకొని పోతున్నాడు. కనీసం స్లీపర్ లేకుండా, 3 టైర్ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నాడు? అంత పేదరికంలో కష్టపడి ఒక బైక్ కొనుక్కొని ఆ కష్టంలో కొంచెం పెట్రోల్ వేయించుకుంటే దాన్ని కూడా వీడు దొంగతనం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీ పొరుగువాడు నీకు ద్రోహం చేశాడు. ద్రోహం. మనిషికి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు మనిషికి మధ్య ఏం జరిగిందంటే ద్రోహం, మోసం, దగా జరిగింది. అదే కదా జరిగింది. కానీ 2వ వచనము దానికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తోంది. అక్కడికే కాదు జరిగిండేది. ఆ 2వ వచనం ప్రారంభం చూడండి ఎలా జరుగుతుందో. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అని అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే ఒకడు యెహోవాకు ద్రోహం చేశాడు అని అంటున్నాడు దేవుడు. అక్కడ కండిషన్ అది. ఒక మనిషి మరొక మనిషికి మోసం చేస్తే, ఒక మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే మనిషికి మనిషి మోసం చేశాడు కాదు, దాన్ని మించినది ఒకటి ఉంది.
ఈ మనిషి దేవునికే ద్రోహం చేశాడు అని చెప్తున్నాడు అక్కడ. 2వ వచనం మీద అంతసేపు ఆగడంలో ఉద్దేశం ఏమిటంటే, మనుషుల మధ్య మనుషులు ఎలాగో మోసాలు ద్రోహాలు చేస్తుంటారు కదా, దానిలో ఏముందులే తెలుసుకోవాల్సిందని మనకు అనిపించవచ్చు. కానీ ఒక 2-3 నిమిషాలు ఆగి చూస్తే ఆ వచనంలో మరొక అద్భుతమైన విషయం బయటపడుతుంది. ఏంటంటే, ఒక మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే దానిని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడంటే, దేవునికి ద్రోహం చేశాడని చెప్తున్నాడు అక్కడ. దాన్ని ఇంకా కొంచెం ఆలోచిస్తే ఆ వచనాన్ని ఆజ్ఞలలో, ప్రధానమైన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ బయటకు వస్తుంది. ఏమిటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతయు ఈ రెండింటి మీద ఆధారపడిందని చెప్తున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం అంతయు ఏ రెండింటి మీద ఆధారపడిందనంటే, మొదటిది నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. మరి దేవుని ప్రేమించుట అంటే ఏమిటి అనే ప్రశ్న ఎదురైంది. దేవుని ప్రేమించుట అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం బైబిల్ చెప్పేది, దేవుని ఆజ్ఞలను గైకొను వాడే దేవుని ప్రేమించువాడు. అలా 2వ వచనంలో ఇంత గొప్ప సందేశం దాగుంది అక్కడ. దేవుని ఆజ్ఞలను గైకొను వాడే దేవుని ప్రేమించువాడు. నీ పొరుగువానికి ద్రోహం చేస్తే, ఇదిగో దేవుడు దేవునికి ద్రోహం చేసినట్లుగా భావిస్తున్నాడు. ఇంతేకాకుండా ఇవన్నీ ఎక్కడెక్కడ లింక్ అయి ఉన్నాయో చూడండి. 6వ అధ్యాయం 2వ వచనము దేనికి మరొక దానికి లింక్ అయి ఉందంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడుగా, 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడుగా. ఈ 10 ఆజ్ఞలలో నిర్గమకాండం 20:15వ వచనం నుండి 15th వర్స్ నుండి, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 15 నుంచి, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. అలా లేవియాకాండం 6వ అధ్యాయము 2వ వచనంలో ఎంతెంత లోతైన అర్థాలు బయటకు వస్తున్నాయి చూడండి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరుతున్నావు. దేవుని ప్రేమించు అని అంటే దేవుని ప్రేమించే మనసు లేకుండా పోయింది. మనిషికి ద్రోహం చేస్తుంటే దేవుడు తనకు ద్రోహం చేసినట్లుగా భావిస్తున్నాడు. ఇలాంటి వారి గతి ఏమవుతుందో దేవుడు వివరించిన విధానం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని ముగించేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ అబద్ధాలు ఆడి దేవుని దృష్టిలో అపరాధులైనప్పుడు, ఇలాంటి అపరాధులకు, ఇలాంటి ద్రోహులకు ఏర్పాటు చేయబడిన స్థలం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలోని ఒక మాట. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 21 వర్స్ నెంబర్ 8లో చివరి భాగంలో అబద్ధికులందరూ, ఎవరు? అబద్ధికులందరూ. మరి లేవియాకాండం 6:2లో ఏం చెప్తున్నాడు దేవుడు? ఎన్ని మోసాలు, దగ, కుట్ర. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మన వద్ద నుండి కూడా ఏం కోరుకుంటున్నాడు? మీరును పరిశుద్ధులై ఉండాలి. మరి ఏం చేద్దాం? ద్రోహం చేసింది మనిషే కదా. లేవియాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో తాకట్టు పెట్టింది దోచుకుంటున్నాడు, అప్పగింపబడిన దాన్ని దోచుకుంటున్నాడు, పొరుగువానితో అబద్ధమాడుతున్నాడు. ఇలాంటివన్నీ జరగగా దోషైపోయాడు. ఈ దోషుని చంపేద్దామా? ఇప్పుడు ప్రాణం తీద్దామా? దుర్మార్గుడు అయిపోయాడు కదా. ఎందుకంటే ద్రోహం చేసింది ఎవరికి? ఆ 2వ వచనం ప్రకారంగా దేవునికే ద్రోహం చేశాడని చెప్తున్నాడే. దేవునికి ద్రోహం చేస్తే మనిషి బ్రతకగలడా చెప్పండి? దేవునికి ద్రోహం చేస్తే మనిషి బ్రతకగలడా? బ్రతకడం అసంభవం. మనిషికి మనిషే ద్రోహం చేస్తేనే పగ పెంచుకొని చంపేయాలని చూస్తారు. అలాంటిది ఒక మనిషి దేవునికే ద్రోహం చేస్తే ఇంకా బ్రతకడం అసంభవం. అలాంటి బ్రతకలేని స్థితిలో ఉన్న వ్యక్తికి కృపను అలా చూపించాడు. ఈ దోషములను మన మీద మోపక వాటి మీద మోపాడు.
అలా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన అపరాధములను మన మీద మోపక, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చేశాడు? 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, అయినా పర్లేదు మిమ్మల్ని క్షమించున్నాను అని చెబుతున్నాడు. ఎంత కరుణ, ఎంత కరుణ, ఎంత కటాక్షం! అందుకే నిన్నటి దినాన కూడా చూసాము. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 18వ వచనంలో, తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఎవరున్నారు ప్రభువా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపం ఉంచాడు. అందుకే ఆయన కూర్చున్న సింహాసనం పేరేమిటి? కరుణాపీఠం. కరుణామయుని కరుణాపీఠం అది. ఈ కరుణామయుని కరుణాపీఠం మీద ఆయన ఇంకా ఆసీనుడై ఉన్నాడు గనుకనే ఇంకా మనం బ్రతుకున్నాం. క్రొత్త నిబంధనలో ఆ కరుణామయుడే శరీరం అనే గుడారంలో కృపామయుడుగా మన మధ్యలో నివసించాడు. యోహాను సువార్త 1:14. ఎంత బాగుంది చూడండి. లేవ్యాకాండం చదువుతుంటే అర్థం అవ్వట్లేదండి అని అనుకుంటుంటాం మనం. ఒక్కొక్క వచనాన్ని ఇలా ఆలోచించుతూ పోతుంటే దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కనికరం ఎంత గొప్పగా కనపడుతున్నాయి. వెళ్దాం తిరిగి లేవ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడల నేమి మనుషులు వేటిని చేసి పాపుల కుదురు వాటన్నిటిలో దేని విషయమే నేను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి అని ఒక ప్రొవిజన్ చూపిస్తున్నాడు మనకు. ఎంత గొప్ప సందేశం మనకు దేవుడు. ఒకసారి లూకా సువార్త 19కి వెళ్దాం. ఆ కరుణామయుని వద్ద తన మనస్సును ఎలా మార్చుకున్నాడో ఒక వ్యక్తి జీవితాన్ని గమనిద్దాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను చూడండి. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నంబర్ 19. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఆయన అనగా ఎవరు? కృపామయుడు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పక, అంటే జక్కయ్య నీ ఇంటిలో నేను నివాసం ఉండటానికి వస్తున్నాను. నివాసం అంటే కొద్దిసేపు నీతో ఉండటానికి వస్తున్నాను. అప్పుడు శరీరధారిగా ఉన్నాడు గనుక. అప్పుడు జక్కయ్య అంటున్నాడు, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళవలనని చాలా సనుగుకున్నది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నీ ఇంట్లో నేను ఉండాలి అని అన్నాడు. అంతే ప్రభు. అంటే చూడండి ఏం జరుగుతుందో. జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పిన వెంటనే జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, 8వ వచనం, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకునే అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే జక్కయ్య గారికి ఏం తెలుసు? లేవియాకాండం 6వ అధ్యాయం తెలుసు. నాకు దేవుని దృష్టిలో దోషిగా ఉండాలని ఇష్టం లేదు. ఎవరి జక్కయ్య? సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఎవరెవరి దగ్గర నేను ఒకవేళ తెలిసి తెలియక అన్యాయంగా, మనం కూడా చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ నుండి రిటైర్ అయ్యామండి అన్నారనుకోండి, అయిపోయి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము రిటైర్ అయిపోయామంటే ఇంక మీకేం తక్కువ అండి అంటారు. నిజమా కదా చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము రిటైర్ అయిపోయామంటే మీకేం తక్కువ. ఎందుకు మీకేం తక్కువ? ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న భావం ఏంటి? ఎంతమంది దగ్గర ఎంతెంత ట్యాక్సులు వసూలు చేసి ఏమేమి మీరు లోపలేసుకున్నారో మాకు తెలీదు. ప్రభుత్వానికి కోట్లు కట్టే బదులు మాకు ఒక 10 లక్షలు ఇచ్చేసండి సెట్ చేస్తామని ఎట్లా సెట్ చేసుకున్నారో తెలీదు. అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఈ జక్కయ్య గారు. నీ ఇంటిలో ఉండాలను నేను అంటున్నాను అని ప్రభు అనగానే
ప్రభా ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా తీసుకొని 4 గంటలు రిటర్న్ ఇచ్చేస్తాను ప్రభా. నా ఆస్తి పోయినా పర్లేదు, నీ చేతిలో నేను నిర్దోషి అనిపించుకుంటే చాలు, నీ దృష్టిలో నేను నిర్దోషి అనిపించుకుంటే చాలని అప్పటికప్పుడు మనసు మారింది. అంటే జక్కయ్య గారికి మనసులో ఏం గుచ్చుతుంది? నేను చేశాను ఈ తప్పులు, దేవుని దృష్టిలో నేను అపరాధిని అని ఒప్పుకుంటున్నాడు అక్కడ. 4వ వచనం చూద్దాం. ఏ 4? లేవియాకాండం 6:4. అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి కానీ బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి కానీ తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గూర్చి కానీ దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానిని అంతయో మరలా ఇచ్చుకునవలెను. ఆ మూలధనం ఇచ్చుకొని ఏవేవైతే తీసుకున్నావు, ఎన్ని లీటర్లు తీసుకున్నావు ఆయన అంటే 4 లీటర్లు నిండాయి మా పెట్రోల్ అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇప్పుడు 4 లీటర్ల బదులుగా ఏం చేయమంటున్నాడు? దానిలో 5వ వంతును ఎక్స్ట్రాగా పే చేయమంటున్నాడు. ఈ విషయం ఎరిగిన జక్కయ్య గారు అక్కడ ఏమంటున్నాడు? నేను 5వ వంతు కాదు, ఏగా ఒక్కొక్క దానికి నేను 4 రెట్లు చెల్లిస్తాను అంటున్నాడు. హయ్యెస్ట్ పోర్షన్ ఇచ్చి నా పాపాలు కడుగుబడితే చాలా ఎదురు చూస్తున్నాడు. అలా ఎంత బాగుంది. ఆ మూలధనం ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకునవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నువ్వు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. ఎందుకు పొట్టేలు వస్తుంది ఇక్కడ? మళ్ళీ మగ గొర్రె. నువ్వు పాపం చేస్తే నేను చూడలేక నిన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయాను. కానీ చంపాలని డిసైడ్ అయిపోయినప్పుడు భూమి మీద నీలాంటి వాడు బ్రతకడమే నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు అక్కడ. ఒక మనిషిలో పాపం కనపడగానే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. కానీ దేవుడు మనల్ని వెంటనే అక్కడి నుంచి తీసివేయక మళ్ళీ రీస్టోర్ చేసే పనిలో ఉన్నాడు. కంప్యూటర్స్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్లకు అప్పుడప్పుడు కంప్యూటర్ వాడుతుంటే బ్లూ స్క్రీన్ వస్తుంటుంది. బ్లూ స్క్రీన్ వచ్చి ద సిస్టమ్ ఈజ్ కరప్టెడ్ అని అంటుంది. అప్పుడప్పుడు ద సిస్టమ్ ఈజ్ కరప్టెడ్ అనగానే అక్కడ ఆప్షన్స్ వస్తాయి. డూ యూ వాంట్ టు రీఇన్స్టాల్ ఆర్ డూ యూ వాంట్ టు రీస్టోర్ టు ఏ బ్యాక్ డేటెడ్ డేట్? మునుపున్న స్థితిలోనికే మళ్ళీ రీస్టోర్ చేయాలా ఈ సిస్టమ్? రీస్టోరేషన్ అంటే తిరిగి మళ్ళీ పునరుద్ధరించడం. అందుకే 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు పునరుద్ధరణ అర్పణ. రీస్టోర్ చేస్తున్నాడు దేవుడు మన జీవితాలను. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం కూడా అంతే పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశ. తండ్రి మంచి పేరుంది, కుమారుడు సమాజంలో చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. తండ్రికి తగిన తనయుడు అనచ్చా? అనలేము. మనమందరము దేవునికి బిడ్డలమైతే దేవుని బిడ్డలుగా జీవించాలి కదా. అందుకే ప్రార్థన, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడొచ్చినట్లు భూమి యందును నీ చిత్తము నెరవేర్చబడాలి. అది ఆశ. ఇక్కడ నిర్దోషమైన పొట్టేలు బలైంది. క్రొత్త నిబంధనలో నిర్దోషమైన యేసు ప్రభు మన కొరకు బలవుతున్నాడు. బాసిల్లెను సిలువలో పాపానికి క్షమ. ఎంత బాగున్నాయి ఈ పాటలు. 8వ వచనం చూద్దాం. 7-8. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగు. మన దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటే మనల్ని ఇలా పట్టుకొని మెడబట్టి అలా కోసేయలేదు. కత్తి మన మీద పడాల్సి ఉండేది, కానీ ఆ కత్తి ఆ జంతువు మీద పడి అది తెగిపోయింది. దాని రక్తం ఇలా కారుతుంటే చూడాలి ఆ మనిషి, నేను ఇలాంటి పాపిష్టి పనులు చేయటం వల్లనే కదా దాని రక్తం ఉలికించబడింది. లోక కళ్యాణము దేవునితో జరుగుటకై యేసు ప్రభు తన రక్తాన్ని అలా ఏరులై ప్రవహింపజేశాడు, చివరి రక్తపు బొట్టు వరకు. ఇక జంతువుల బలి, పక్షుల బలి అవసరం లేదు. వీటన్నిటి నిమిత్తమై, ఈ పాత నిబంధనలో చెప్పబడిన దాని అంతటి నిమిత్తమై సమాప్తం జరిగింది సిలువ మీద, ఆయన సిలువ త్యాగం ద్వారా. మనం లేవియాకాండం 1వ అధ్యాయం చదివినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ తీసుకురావాలి అని చెప్పాడు.
అప్పుడు మనకు ఒక ప్రశ్న ఎదురైంది, ఎందుకు ఈ జంతువులనే కోరాడు? ఏ పులులు సింహాలు కోరిండొచ్చు కదా, ఏనుగులు, అలాంటివి చేయకుండా ఇవే ఎందుకు కోరాడు అనే ప్రశ్నకు మనకే సమాధానం దొరికింది? వాటి జన్మనే మన కొరకు వధించబడుటకు. వాటి జన్మనే వధించబడుటకైతే క్రిస్మస్ పండుగ దినాన మన కొరకు జన్మించిన యేసు ప్రభు దేని కొరకు భూమి మీద జన్మించాడు? వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా భూమి మీద జన్మించాడు. ఆ రోజు క్రిస్మస్ పర్వదినం అనే పండుగ చేసుకుంటుంటే ఆ పండుగలో మన కళ్ళెదుట కనపడాలి మనోనేత్రములకు ఆత్మీయ నేత్రములకు బలికి దిగి వచ్చిన ఈ క్రిస్మస్ శిశువు, ఈ క్రిస్మస్ కానుక, క్రిస్మస్ బహుమానం. కుమారులు బిడ్డలు గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నట్లు లోకానికి యేసు ప్రభు శిశువుగా గొప్ప బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఏమిటా బహుమానం అంటే, మనము ఈ దోష శిక్షను భరించకుండా తప్పించుటకై ఆయన మనకు మధ్యవర్తిగా దిగాడు. కాబట్టి క్రిస్మస్ ఎంతో సంతోషకరమైన దినం అని మనకు మనసులో బయటికి కనబడుతున్న, అంగరంగ వైభవంగా దాన్ని మనం జరుపుకుంటున్న మన మనోనేత్రాలకు ఆత్మీయ నేత్రాలకు మాత్రం నా కొరకు బలి అవుటకు దిగి వచ్చిన గొర్రెపిల్ల, వధకు సిద్ధమైన గొర్రెపిల్లగానే అప్పుడు కనపడాలి. పశువుల తొట్టిలో పెట్టారు. పశువుల తొట్టిలో ఉన్న ప్రభు చెక్క శిలువ మీద కనబడుతున్నాడు. ఏమిటి ఆ ప్రయాణం? క్రిస్మస్ రోజు అదే ప్రభువు మనకు తొట్టిలో కనపడ్డాడు. గుడ్ ఫ్రైడే రోజు అదే ప్రభువు శిలువ మీద కనపడుతున్నాడు. తల్లి బిడ్డ కొరకు ఊయల, క్రాడిల్, అప్పుడప్పుడు పిల్లలని తొట్టెలో వేయండి అని ప్రార్థనకు పిలుస్తుంటారు నన్ను. తొట్టెలో వేయడం అంటే ఏమిటి? ఉయ్యాలలో వేయడం. మనం ఇప్పుడున్నాం కనుక మనకు అల్యూమినియము, ఐరన్, ప్లాస్టిక్ ఇలాంటి వాటితో ఉన్న ఊయలలు, క్రాడిల్స్ అనేవి ఉన్నాయి, ఉయ్యాల పిల్లలకు. మరి ఆ కాలంలో ఎలాంటి ఉయ్యాలలు ఉండవచ్చు? ప్లాస్టిక్ ఉండొచ్చా? నవారాతో చేయబడినది ఉండొచ్చా? ఎలాంటి ఊయల ఉండవచ్చు? చెక్కతో చేయబడిన ఊయల. చెక్కతో చేయబడిన ఊయలలో ఉన్న ప్రభు అలాంటి చెక్కతో తయారు చేయబడిన శిలువ మీద కనపడుతున్నాడు. తొట్టెలో ఉన్న శిశువు యొక్క ప్రయాణం మనకు అల్లారు ముద్దుగా తొట్టెలో శిశువు కనపడుతున్నాడు, మన బిడ్డలు. కానీ దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా ఉన్న యేసు ప్రభు చెక్క తొట్టెలో ఉన్న ప్రభు చెక్క శిలువ మీదకి ఎక్కాడు. మన శిశువులు, మన బిడ్డలు అలా శిలువ మీదకి ఎక్కారా? మనం ఎక్కామా? మనల్ని ఉయ్యాలలో పెంచిన తల్లిదండ్రులకు మనం ఎక్కలేదు. మనమందరం కూడా ఉయ్యాలలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమేగా. మనకెందుకు ఆ పరిస్థితి ఎదురవ్వలేదు? ఆదాము గారు మొదలుకొని నేటి వరకు భూమి అంతమయ్యేంత వరకు కూడా ఏ మనిషికి అలా ఊయలలో నుండి శిలువ మీదికి ఇక్కడ చెక్క ఊయలలో ఊగుతున్నాడు, శిలువ మీద వ్రేలాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన మన దోష శిక్షను భరించెను. వచ్చేద్దాం. లేవియాకాండం చదువుతుంటే అణువణువున మనకేం గుర్తు రావాలంటే శిలువ మీద వేలాడుచున్న ప్రభువు గుర్తు రావాలి. మన పాప పరిహారార్థ బలి ఆయన అయ్యాడు, మన అపరాధ పరిహారార్థ బలి ఆయన అయ్యాడు. ఆయనే మన కొరకు నైవేద్యం అయ్యాడు, సమాధానార్థ బలి అయిపోయాడు, దహన బలి కూడా ఆయన అయిపోయాడు. అన్నీ తానై మనల్ని ఎలా తప్పించాడు చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం నుండి, ఇప్పుడు యాజకుల వద్దకు వచ్చాడు దేవుడు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను,
నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను, ఇది దహన బలిని గుర్చిన విధి. మళ్ళీ ఫస్ట్ చాప్టర్ని తీసుకొస్తున్నాడు దేవుడు ఇక్కడ. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. 24/7 జరగాలంటున్నాడు ఇది. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. 24/7 దహన బలిపీఠం మీద ఒకటి మండుచూ ఉండాలి అని అంటే ఒక వ్యక్తి 24 గంటలు మేల్కోగలడా చెప్పండి? అంటే మందిరంలో పనిచేయుటకు ఆనాటి యాజకులు షిఫ్ట్ సిస్టంలో ఉన్నట్లు అర్థమవుతుంది. షిఫ్ట్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తి ఒక 4 గంటలు, మరొక వ్యక్తి 4 గంటలు, మరొక వ్యక్తి 4 గంటలు, లేదా 8 గంటలు. మనం అంటే ఇప్పుడు 8 అవర్స్ తీసుకున్నాం. అప్పట్లో ఎన్ని అవర్స్ తీసుకున్నారు? ఇంకా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో అయితే ఏబీసీ షిఫ్ట్స్ ఉంటాయి. ఏ షిఫ్ట్ అంటే ఒకటి, బి షిఫ్ట్ అంటే ఒకటి, సి షిఫ్ట్ అంటే ఒకటి, డే షిఫ్ట్, సెమీ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని, ఇలాంటి జాబులు. ఇక చూడండి ఏం చెప్తున్నాడు. ఇది దహన బలిని గుర్చిన విధి. 9వ వచనం. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. అసలు దహన బలి మీద 24/7 జరగడం ఏంటి? పగలు మండుతూ ఉండాలి, రాత్రి మండుతూ ఉండాలి. అది చూస్తూ దేవుడు ఎస్ వీరిని నేను క్షమించాలని కనపడుతున్నాడు అక్కడ. మన గురించి ఆయన కునుకడు, నిద్రపోడు. పగలైనా రాత్రైనా మన గురించి విజ్ఞాపన చేస్తున్న దేవుడు, మన కొరకు బలి అయిన యేసు ప్రభు. రోమపత్రిక 8లో చదివాంగా, మన కొరకు ఆయన విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు. బలి అయిన ఆయన మన కొరకు రేయింబగళ్ళు వేడుకుంటున్నాడు. మనిషిగా నేను భూమి మీద ఉన్నాను కదా, వీరి కొరకే కదా రక్తం పెట్టింది. రోమపత్రిక 8:34లో దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చూద్దాం. యేసు ప్రభు దేవుడు కదా, మళ్ళీ ఆయన విజ్ఞాపన చేయడం ఏంటి? అది మనకు ఒక క్వశ్చన్ రావచ్చు అప్పుడప్పుడు. మనిషికి దేవునికి మధ్యవర్తిగా మనుష్య కుమారుడు భూమి మీద ఉన్నాడు కదా, ఆ బాధ్యతను బట్టి మన తరపున ఖచ్చితంగా వేడుకోవాల్సిందే, అంతే కదా. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ప్రజల పక్షాన దేవుని వేడుకోవాలి. అలాంటి ప్రధాన యాజకుడుగా యేసుప్రభు ఉన్నాడు. ఇక మన కొరకు విజ్ఞాపన చేయక తప్పదు. దేవుడే మనిషి అయ్యాడు. ఒకే సమయంలోనే మనిషిగా ఉన్న దేవుడు. ఇది ప్రభువు అర్థం చేసుకునే విధానం. చూద్దాం. లేవియాకాండం 6 10వ నుండి. యాజకుడు తన సన్ననార నిలువటంగిని తొడుగుకొని, యాజకుని వస్త్రాలు ఎలా ఉంటాయో గత ఏడాది చూశారు, లాస్ట్ ఇయర్. ఇది చదువుతుండగా వీలైతే ఆ డ్రెస్ దొరుకుతుందేమో ట్రై చేయమ్మా. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని, తన మానమునకు తన నార లాగును తొడుగుకొని, బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దానిని పోసి, ఎప్పుడు మండుచుంటే ఇంకా బూడిద అవుతుంటుంది కదా, బూడిద తీసేయాలి కదా, ఆ బాధ్యత చెప్తున్నాడు. తన వస్త్రములను తీసి, అసలు ఈ దహన బలి ఈ బూడిద ఏమి చూపిస్తున్నాయనంటే, దేవుని ఉగ్రతకు గురవ్వాల్సింది మనము ఆ ఉగ్రతకు బలి కాకుండా మన పక్షాన మరొకరు బలి అవుతున్నారు. ఆ ఉగ్రత వాటి మీద పడగానే ఇవేమైపోతున్నాయి? బూడిదైపోతున్నాయి, ధూళైపోతున్నాయి. అంటే ఏమిటి? దేవుని ఉగ్రతే మన మీదకి దిగితే మనము ధూళే, బూడిదే. మనం అలా చేయకుండా కాపాడుతున్నాడు. తన వస్త్రములను తీసి వేరు వస్త్రం ధరించుకొని పాలెము వెలుపలను ఉన్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదని తీసుకొని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. ప్రతి ఉదయం మళ్ళీ సమాధాన బలి. ఎన్ని సమాధాన బలులు జరిగాయి, ఎన్ని బలుల వలన కానిది ఒక్క బలియాగం ద్వారా అంత రూపురేఖలు మారిపోయాయి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు.
14వ వచనం, 14th verse. నైవేద్యమును గురించిన విధి. నైవేద్యం ఎన్నో చాప్టర్లు చూసాం మనం. 2nd chapter, గ్రెయిన్ ఆఫరింగ్. అంటే 8వ వచనం నుండి 13వ వచనం వరకు మొదటి అధ్యాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు 14వ వచనం నుండి 18వ వచనం వరకు 2వ అధ్యాయానికి సంబంధించిన అధిక సమాచారం. నైవేద్యమును గురించిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలెను. అతను నైవేద్య తైలము నుండి, దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండి నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దాని నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. ఈ పిండి దేన్ని సూచిస్తుందని చెప్పాను నైవేద్యం గురించి చెప్పినప్పుడు? ప్రభు యొక్క శరీరం. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలెను, పులిసినది చేయకూడదు. ఇదంతా వివరణ మనం 2వ అధ్యాయము విన్నప్పుడు ఆలోచించాను, ధ్యానించాను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను, దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. అహరోను గారు యాజకులు. పాప పరిహారార్థ బలివలను, అపరాధ పరిహారార్థ బలివలను, అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. అంటే నైవేద్యము ఒక పిండి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పిండి పరిశుద్ధంగా స్వీకరించాలట. భవిష్యత్తులో రాబోయే ప్రభు యొక్క రొట్టెను కూడా స్వీకరించేవారు ఏ స్థితిలో స్వీకరించాలట? పరిశుద్ధంగా స్వీకరించాలి. అపవిత్రులుగా దానిలో పాలు పంచుకోకూడదని చెప్తున్నాడు. భయము లేకుండా, భక్తి లేకుండా మందిరానికి వచ్చాను కదా, ఈరోజు ఆదివారం బల్ల తీసుకోకపోతే నాకు ఎలానో ఉంది అన్న ఉద్దేశంతో తీసుకుని వెళ్ళిపోకూడదు. ఎవరెవరు పాలు పంచుకుంటారో చేయతాడు, అందరము చేయి, మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్పబడి ఉంటుంది వాక్యం. ఏమిటి పరీక్షించుకోవడం అంటే? దేవుడు ఆశించిన పరిశుద్ధ స్థితిలో నేను ఉన్నానా? ఈ ఆజ్ఞలన్నీ కనబడుతున్నాయి చూసారా? మనసులో ఏ కోశాన కూడా దేవునికి విరోధమైనది మన హృదయాలలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇదిగో దేవుని ఉగ్రతకు లోనవుతాం. 19వ వచనం, 6వ అధ్యాయం 18 నుంచి, అహరోను సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తర్వాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. ముందు ప్రజలు పరిశుద్ధంగా ఉండాలనంటే యాజకుడు ముందు తనను తాను పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అలా చేయకుండా ఇతరులకు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పడానికి అర్హుడు కాదని చెప్తున్నాడు ఇక్కడ. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగునే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా ప్రేల్చబడవలెను, దాన్ని తినవలదు. ఏమిటి ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది? 19వ వచనం ఒకసారి చూస్తే 19-20 వచనాలు. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అనంది అక్కడ. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, జరిగిన సంఘటనలన్నీ వరుస క్రమంలో చూస్తే నిర్గమకాండం ముగించేటప్పుడు మందిరం నిర్మించబడింది అంతే. 2వ సంవత్సరం 1వ నెల 1వ దినం మందిరం నిలబెట్టగానే మోషే గారు వచ్చారు లోపలికి.
కానీ లాస్ట్ ఇయర్ మనము చూసినప్పుడు అహరోను గారికి ప్రధాన యాజకుని యొక్క డ్రెస్, యాజకుల వస్త్రాలు ఇవన్నీ మనం చూసాం. ఏం జరిగింది లాస్ట్ ఇయర్? వాటిని తయారు చేయడం జరిగింది. ఉందా? ఏముంది కదా, ఇది ఇమేజ్ పిక్చర్ కనుక వేసుకున్నట్లు కనబడుతుంది. కానీ ఇలా వేసుకోవడం అన్నది నిర్గమకాండంలో జరగలేదు. డ్రెస్ కుట్టడం అయింది అంతే. ఆ డ్రెస్ని ఎలా సిద్ధపరచాలి అనేది జరిగింది. ఆ డ్రెస్ని తయారు చేసిన తర్వాత అతను అనగా ప్రధాన యాజకుడు దాన్ని వేసుకునేటప్పుడు ఏ రోజైతే నువ్వు అతనికి అభిషేకం చేసి ఇవన్నీ చేస్తావో అని ఒక రూల్ చెప్తున్నాడు. ఇక్కడ 20 వచనం, లేవ్యాకాండము 6:20. ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకొని తెచ్చుకున్నామండి, ఇంట్లో పెట్టుకున్నాం బీరువాలో, అది నిర్గమకాండం. ఏ రోజైతే ఏ వేసుకుంటామో అది లేవ్యాకాండం. అర్థమైంది కదా మ్యాటర్? డ్రెస్సులు సిద్ధపరచుకుందేమో నిర్గమకాండం, దాన్ని వేసుకొని పనిలోకి దిగేదేమో లేవ్యాకాండం. క్లియర్? ఇప్పుడు లేవ్యాకాండం 6వ అధ్యాయం 20 వచనానికి వచ్చాం. ఇక్కడ కూడా అహరోను గారు ఇంకా ఈ న్యూ డ్రెస్ వేసుకున్నారా? చూద్దాం. అక్కడికి అహరోనుకు అభిషేకం చేసిన దినమున అని ఉంది. అక్కడ అహరోనుకి ఎప్పుడైతే నువ్వు అభిషేకం చేస్తావో అని చెప్తున్నాడంటే లేవ్యాకాండం 6వ అధ్యాయానికి కూడా అహరోను గారు ఈ డ్రెస్ వేసుకొని ఇంకా పనిలోకి దిగలేదు. ఎప్పుడు వేసుకుంటారో చూద్దాం అది రాబోయే అధ్యాయాల్లో. అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయం సగము, సాయంకాలమున సగము, నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పుండిలు 10వ వంతు ముందు తన విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నాడు. పెనము మీద నూనెతో దానిని కాల్చవలని. ఏమిటి ప్రభువా, ఈ గోధుమ పిండి ఏమిటి, నూనె ఏంటి, దాన్ని కాల్చడం ఏంటి అని అంటే, పరిచర్యలో ఒక సేవకుని పరిస్థితి కాలిపోతున్నట్లే ఉంటుంది. కాలిపోవడం అంటే ఇటు తిప్పినా పెనం మీద ఉన్న రొట్టె కాలాల్సిందే, అటు తిప్పినా పెనం మీద ఉన్న రొట్టె కాలవాల్సిందే. కానీ కాల్చిన కొద్దీ రొట్టెకి ఏమొస్తుంటుంది? రుచి వస్తుంది. అది కాల్చబడకపోతే పిండి తింటామా మనం కూర్చొని? పిండి తినలేదు. అలానే ప్రభు పనిలో ఉన్నవారు, యాజకులైనా పరిచారకులైనా అలా కాల్చబడుతూ ఎంతో మధురమైన రుచి ఇచ్చే విధంగా తయారవుతుంటారు. ఒక ఇంటిలో చపాతీలు చేస్తున్నారనుకోండి, కిచెన్లో చేస్తుంటే హాల్లో స్మెల్లో, గేట్ దగ్గర స్మెల్లో వస్తుంటుంది. ఎందుకు? అది పెనం మీద కాలుతుంది కాబట్టి. అదే కాల్చకుండా పిండి చేసి అలా పెట్టారు, పేమేసి అలా పెట్టారు, ఇప్పుడు స్మెల్ వస్తుందా? రాదు. కొన్నిసార్లు ఆ స్మెల్ వస్తుండగానే ఏముంది కూర, దానిలోని కర్రీ, అప్పుడు వంటగదిలో నుండి పల్లీ పచ్చడి ఉంది అన్నారనుకోండి, చపాతీలో పల్లీ పచ్చడి, అది స్టోరీ. అంటే ఏ రుచి రావాలంటే కాల్చబడాలి, అదే కదా. విలువ పెరగాలన్నా కూడా కాల్చబడాలి. పేతురు గారు రాసిన పత్రికలు, భూమిలో నుండి తీయబడిన బంగారం నువ్వు ఏమవుతున్నావమ్మా అంటే బంగారం అంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, సువర్ణము బంగారాన్ని కూడా విడిచిపెట్టట్లేదు. బంగారాన్ని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? అగ్నిలోకి తీసుకెళ్తున్నాడు. ఓ రొట్టెను అగ్ని మీద కాలుస్తున్నాడు, బంగారాన్ని కాలుస్తున్నాడు. రొట్టెను బంగారాన్ని అగ్ని వంటి దానిలోంచి తీసుకెళ్ళిపోతుంటే వాటికంటే మనం విలువైన వారం కామా? అందుకే మనం కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన అంటాడు, ఎవడైనాను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపకపోయిన ఎడల నాకు పాత్రుడు కాడు. శిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏమిటి? ప్రభువుని ఎలాగైతే కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు, ఉమి వేసుకుంటూ తీసుకెళ్లారు, పిడిగుద్దులు గుద్దుతూ తీసుకెళ్లారు, అలాంటి వాటి గుండా నీ జీవితం సాగుతుంటుంది. ఓ
విశ్వాసి కాదు. నేను విశ్వాసిని కాను. అవిశ్వాసివి అయితే లోకంలో ఉంటావు. ఓ విశ్వాసి, ఇది నీ జీవితం. ఇప్పుడు 24వ వచనం నుండి చూద్దాం. ఏ 24? లేవియాకాండం 6:24, నాట్ పేతురు గారి పత్రిక. కరెక్ట్, గుడ్. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది. అసలు నాకు అనిపిస్తుంది మోషే గారి యొక్క మెమొరీ పవర్ మామూలుగా లేదేమో అనిపిస్తుంది. నిర్గమాకాండంలో మొదలుపెట్టాడు దేవుడు, మోషే రా, నువ్వు వాళ్ళని తీసుకురావాలి బయటకు అన్నాడు. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఏం మెమొరీ ఉండాలండి, దేవుడు ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చి ఉండాలి. అక్కడ విన్నది స్టోర్ చేసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పాలి. నిన్న ఏం విన్నామో పదం తప్పిపోకుండా మనం చెప్పగలమా చెప్పండి? ఈరోజు చెప్పిన నేను చెప్పలేను, విన్న మీరు చెప్పడం, ఎగ్జాక్ట్గా అదే సెంటెన్స్ అలా దింపడం చాలా కష్టం. మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించినదంతా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మోషే గారి ఘనతన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లోన ఉండి నడిపిస్తున్నాడా? ఆ క్లారిటీ ఉండాలి మనకు. ఒకవేళ ఆ క్లారిటీ లేకపోతే ఏమనుకుంటామో తెలుసా, మోషే గారు గొప్పవారండి అని మనం కూడా ఏం చేసేవాళ్ళం అంటే, మోషే గారికి సమాధి కట్టి సమాధికి ఏదో ఒక బట్ట చుట్టి దాని చుట్టూ తిరిగేవాళ్ళం. అలాంటి మనుషులం కనుకనే దేవుడు మోషే గారి డెడ్ బాడీ కనపడకుండా చేశాడు. డెడ్ బాడీ కనపడకుండా చేశాడు. చూద్దాం 24వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి నీ ఇలాగ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గురించిన విధి. ఇది 3వ అధ్యాయానికి వచ్చాడు. ఇప్పుడు 4కు వచ్చాడు దేవుడు. నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను, అది అతి పరిశుద్ధం. ఒక పశువును బలి ఇచ్చిన తర్వాత అతి పరిశుద్ధమైన స్థితిలోనికి వెళ్తుంది అది. అలానే బాప్తిసం తీసుకున్న రోజు నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు బలి చేసిన తర్వాత నీ జీవితం అతి పరిశుద్ధంగా మారుతుంది. అతి పరిశుద్ధంగా మారిన నీ జీవితాన్ని మళ్ళీ ఏమి చేసుకోకూడదు? కళంకం చేసుకోకూడదు. కళంకం చేసుకోకూడదు. పాప పరిహారార్థ బలిని గురించిన విధి 25వ వచనం. ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను, అది అతి పరిశుద్ధం. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. కండిషన్ చూడండి, ఇది ఈ పాయింట్, నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్, బికాస్ దిస్ పాయింట్ విల్ కమ్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ చాప్టర్స్. ఏ జంతువు అయితే పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుందో దానిని యాజకుడు తినవలెను అనుంది అక్కడ. పరిశుద్ధ స్థలమందే తినాలి, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను. అందుకే చూడండి, ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడే ప్రభు శరీరానికి సూచనగా ఉన్న రొట్టె ద్రాక్షరసం మనం చేయి వేస్తాం. చర్చిలో రొట్టె ద్రాక్షరసం పంచిపెట్టారు కదా అని ఇంట్లో మనం భోజనాలు చేసినట్లు దాంట్లో ఎన్ని కావాల్సిన రొట్టెలు ఎంత కావాల్సిన ద్రాక్షరసం వేసుకొని తినకూడదు. అది పాపం అవుతుంది, అది సిన్ అవుతుంది. మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఎవరు మారారు? యేసు ప్రభు. ఆయన చనిపోయే ఆ దినపు రోజు రాత్రి ఒక రొట్టె పట్టుకొని దీన్ని ఏమని చెప్పాడు? ఇది నా శరీరం, మీ కొరకు బలి కాబోతున్నటువంటి శరీరం, మన పాప పరిహారం కొరకై బలి అయినటువంటిది. ఆ పాప పరిహారార్థ బలిని ఎక్కడ తినాలట? పరిశుద్ధ స్థలమందే స్వీకరించాలి, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలోనే దానిని తినాలి. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలంలో ఉదుకవలెను. ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ చూస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో అనిపిస్తుంది. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెను దానిని పరిశుద్ధ స్థలంలో ఉదుకవలెను. దాని వండిన మంటి కుండను పగులగొట్టవలెను. దాని ఇతడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. అందుకే ప్రభువు కొరకై సిద్ధపరచు ప్రతిదీ ప్రత్యేకంగా ఉంచటం ఎంతో శ్రేయస్కరం.
దీని కొరకు పాత్రను ఒకటి వాడి దాంట్లోనే మళ్ళీ మనం అన్నం పప్పు సాంబార్లు చేసుకుంటూ కూర్చుంటే నో, ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలను, దానిని ఇతడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలను. అంటే ఆ మాంసమును ఉడకబెట్టింటే మట్టి కుండ అయితే పగలగొట్టండి, ఇతడిదేంటే దాన్ని నీట్గా శుభ్రంగా తోమి పక్కన పెట్టండి. యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవలెను, అది అతి పరిశుద్ధం. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఏ పాప పరిహారానికి మీరు రక్తం తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకై తీసుకొని వస్తారో దాన్ని తినకండి, ఇక విడిచిపెట్టండి. ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చదువుకున్నాం మనం? జవాబు తెలియాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. ఎలా ధర్మశాస్త్రం బాలశిక్షకుడు అవ్వడం? పిల్లలు అడుగుతారు, తల్లిదండ్రులు ఏమడుగుతారు? మీరు ఈ జంతువులు తీసుకెళ్ళి అక్కడ బలిస్తున్నారు కదా, ఇంతకు వాటి భావం ఏంటని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు పెద్దలు పిల్లలకు వివరించే విధంగా ఉండాలి. ఇలా పాపం చేస్తే ఇలా చనిపోవాలి నాయన, మనకు బదులుగా అవి చనిపోతున్నాయి, మనకు బదులుగా అవి చనిపోతున్నాయి, మనకు బదులుగా అవి చనిపోతున్నాయి, ఆ మెసేజ్ ఇస్తూ పోవాలి పేరెంట్స్. అది ఓల్డ్ టెస్ట్మెంట్. రాను ప్రవక్తలు ఏం తెలియజేసుకుంటూ వచ్చారు? నిశ్చయముగా మన దోషమును వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మోసుకొని వెళ్ళాడు. అది ఒక ప్రవచనం కనపడుతుంది, ఒక ప్రాఫెసీ. ఇప్పుడు ఇవి మోస్తున్నాయి, రాబో కాలంలో అతడు అనే ఆయన ఒక ఆయన వస్తాడు, ఆయన మోసుకెళ్తాడని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి స్టోరీ. ఇప్పుడు మనకు 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది ఒకటి జరిగింది మన దేశంలో. ఎక్కడ గుర్తుందా అండి మాకు చదువుకున్నాం ఇప్పుడు అని అనుకుంటున్నారు. 1857 నుండి దాదాపుగా 1940, 1945, 1946 వరకు కూడా బహుశా ఏం చెప్పుకునే హిస్టరీ ఉండొచ్చు మనది. అప్పుడు జరిగిందండి, చాలా పెద్ద పోరాటం జరిగింది. అలా 1857 నుండి మెల్లిగా దాటుకుంటూ ఒక 100 ఏళ్ళు అలా మెల్లిమెల్లిగా, అంటే 100 ఏళ్ళు అంటే నా ఉద్దేశం తిరిగి 1947కి వచ్చారు. ఇప్పుడు స్టోరీ ఏమైంది? 1947ని గుర్తు చేసుకుంటున్నాం మనం, ఆ పాతది గుర్తు చేసుకుంటున్నాం. అప్పుడు ఒకసారి ఇలా జరిగిందండి, ఆ తర్వాత మళ్ళీ 1947 కూడా స్టోరీ వస్తుంది. మెల్లిమెల్లిగా మనం పూర్తిగా ఏమైపోయాం? వి బికేమ్ ఇండిపెండెంట్, స్వతంత్రులమయ్యాం. అలా మనం స్వతంత్రులు అవ్వడం కొరకే పాత నిబంధనలో ఫస్ట్ ఒకటి బిగిన్ అయింది, ప్రారంభమైంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరొకటి మొదలైంది. ఏమిటది? అక్కడ జంతువులు, ఆ స్థానంలో మన ప్రభు. అలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చాయి. ఆలోచించండి. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించటకు సహాయం చేయండి నా ప్రభువా. ఎన్నో విషయాలు నేర్పించుకుంటూ వచ్చారు. మేము స్వతంత్రులం అవ్వడం కొరకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మా కొరకు ఇది త్యాగం చేశాడన్న విషయం మేము గ్రహించటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.